మాయాకి రంగులు అంటే బాగా ఇష్టం. ఆమె గది రంగుల చిత్రాలు, క్రయాన్లు, పెయింట్లతో నిండిపోయి ఉండేది. ఒకరోజు ఆమె పాత పెట్టెను తెరిచి చూసింది. అందులో ఒక దుమ్ము పట్టిన బ్రష్ కనిపించింది. మాయా దానిని తాకగానే అది మెరిసిపోయింది. ఆ బ్రష్ నవ్వుతూ చెప్పింది, హాయ్ మాయా, నేను మాజిక్. నన్ను ఉపయోగించి ఏ రంగు పూసిన జీవం పొసుకుంటుంది. మాయా ఆశ్చర్యంతో నిల్చిపోయింది. మాయా ఒక పక్షిని వేసింది. అది పాటలు పాడింది. ఒక సింహం, అది ఆడుతూ గర్జించింది. ఆ గది మొత్తం రంగుల ప్రాణులతో నిండి పండగలా మారిపోయింది. మాయా ఇంటి పక్కన ఉండే మిస్టర్ గ్రే ఆ రంగుల హడావుడిని చూసి ముసిముసి మొహం పెట్టాడు. ఇక రంగులు వద్దు, ఇక నుంచి గ్రీ మాత్రమే అంటూ అరిచాడు. మాయా పెద్ద సూర్యకాంతి పుష్పాన్ని వేసింది. అది మెల్లగా మిస్టర్ గ్రే ఇంటి చుట్టూ చుట్టుకుంది. మొదటిసారి మిస్టర్ గ్రే నవ్వాడు. రంగులు అంత చెడ్డవిగా లేవు అనిపిస్తోంది అన్నాడు. మాయా అతనికి ఒక బ్రష్ ఇచ్చింది. ఇద్దరు కలిసి ఒక అందమైన చిత్రాన్ని వేశారు. ఊరంతా ఈ మాయాజాలంలో పాల్గొంది. మాజిక్ బ్రష్తో మాయా అందరికీ కలలను రంగులతో జీవం పోసింది.